తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి కేంద్రం నుంచి ఏం తీసుకురాబోతున్నారు? ఏవైతే పథకాలు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజలకు ఏం కావాలో అటువంటివన్నీ కూడా ఒక సుపరిపాలన కోసం ఏవైతే స్కీమ్స్ అందిస్తున్నామో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పై స్థాయి నుంచి ప్రతి గడప గడప గల్లీ గల్లీ ప్రతి దగ్గర ప్రతి నిరంతరం కూడా తప్పకుండా అన్ని స్థాయిలలో ప్రజలకు సంక్షేమ పథకాలు డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చాడా? నేను ఒకటి అడుగుతున్నాను. డబల్ బెడ్రూమ్ తెలంగాణ అంతా కొట్లాడినాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు తెలంగాణ అంతా కూడా కొట్లాడినాం. ఇక్కడ నుంచి ఓవైసీ ఎప్పుడైనా అడిగాడా? ఓవైసీ ఎప్పుడైనా మా పేద ప్రజల కోసం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలి అని ఇప్పుడు అడిగిండా? సో ఇటువంటి బేసిక్ వైటల్ థింగ్స్ అడుగుతున్నాను. ఇంకా నేను మేరే అడగట్లేదు. ఏవైతే ప్రభుత్వ పరంగా పాలసీలో ఉన్నదో, ఏదైతే ప్రజలకు అందాల్సిన ఫలాలు ఉన్నాయో ఆయన ఇన్నేళ్ల పరిపాలనలో ఎప్పుడైనా అందించాడా? ఆయన ఆస్తులు చూడండి, ఆర్టీఐ వేసి చెప్పమనండి. ఆయన మొదట ఉన్న ఆస్తులేంటి, ఇప్పుడు ఆయనకున్న ఆస్తులేంటి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినాడు, అప్పుడు ప్రజలు నమ్ముతారు. మీరు ఏమి చేయనప్పుడు సుపరిపాలనకి అర్థం కూడా తెలియని వ్యక్తి అంటే ఓవైసీ. అండ్ ఏదైతే ఎట్లాగైతే తెలంగాణలో ప్రజలు ఒక బీఆర్ఎస్ని కుటుంబ పాలన అంతం చేశారో, తప్పనిసరిగా ఈ రానున్న ఎన్నికల్లో కూడా తప్పకుండా ఓవైసీకి ఒక పెద్ద దెబ్బ. ఏఐఎంఐఎం పార్టీ ఎప్పుడైతే ప్రజల్ని విస్మరించిందో, ప్రజా అభివృద్ధిని విస్మరించిందో, తప్పకుండా వాళ్ళకి పెద్ద దెబ్బ. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రజలు ఇంటెలిజెంట్, ప్రజలు తెలివితో ఆలోచిస్తారు. ఎవరు వాళ్ళ కోసం పనిచేస్తారో ప్రజలు చూస్తారు. చదువుకున్న యువత ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ నిజాలు తెలుసుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఫర్ డెవలప్మెంట్. నేను నా సొంతంగా చెప్పింది ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి ఇవి ఖచ్చితంగా ఓల్డ్ సిటీలో ప్రతి గడప కూడా చేసే ప్రయత్నం తప్పకుండా ఉంటుంది. అంత బాగా జరుగుతుంది. ఇన్షాల్లా విల్ డూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది యమునా పాఠక్ గారు చెబుతున్నారు. తనకి బీజేపీ నుంచి హైదరాబాద్ టికెట్ ఇస్తే ముస్లిం జీవితాల్లో చాలా డెవలప్మెంట్ తీసుకొస్తాను, ఉపాధి తీసుకొస్తా, మొత్తం మార్పు తీసుకొస్తా అని యమునా పాఠక్ చెబుతున్నారు. దాంతోపాటు ముస్లిం మహిళలకు సంబంధించి ఇప్పటికే చాలా యాక్టివిటీస్ ఆవిడ చేశారు. చాలా వాయిస్ వినిపించిన పరిస్థితి. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. షేర్, లైక్, సబ్స్క్రైబ్.